బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ఇక ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం కేటీఆర్ హరీష్ రావుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే అప్పటికే హరీష్ రావు జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. మీడియా సమావేశంలో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల ఆయన మరింత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ మీడియా సమావేశం మధ్యలోనే ముగించి హరీష్ రావును పంపించేశారు. వెంటనే పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు ఆయనను కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. హరీష్ రావు ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. హరీష్ రావును పరామర్శించేందుకు హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. హరీష్ రావుకు అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనను పర్యవేక్షించి చికిత్స అందిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఏసీబీ అధికారులు ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం కేటీఆర్ హరీష్ రావుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే అప్పటికే హరీష్ రావు జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. మీడియా సమావేశంలో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల ఆయన మరింత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ మీడియా సమావేశం మధ్యలోనే ముగించి హరీష్ రావును పంపించారు. వెంటనే పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు ఆయన్ను కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. హరీష్ రావు ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. హరీష్ రావును పరామర్శించేందుకు హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. హరీష్ రావుకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు కేటీఆర్.